హాయ్ అండి. ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే ఆకుకూరలన్నీ అన్ని కలిపి ఇది చూడండి. ఇది కోయిగూర. ఉమ్, ఇది ఏంటంటే చుక్కకూర అండి. అండ్ ఇది తోటకూర అండి. ఇది తోటకూర. ఉమ్, ఇది పాలకూర అండి. ఇది మెంతి కూర. ఆకుకూరలు హెల్త్కి మంచిది కదండి. ఇది అండ్ ఇవి రొయ్యలండి. ఈ రొయ్యలు వేసి ఫ్రై చేస్తానండి. ఆకుకూర ఉన్న రొయ్యలు ఫ్రై చేస్తాను చూడండి. చెప్పాను కదండి ఆకుకూర అండ్ రొయ్యలని. అదే ఇప్పుడు చేద్దాము. ఆకుకూరలు రొయ్యలు. ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదా పిల్లలైనా, కొంతమంది పెద్దవాళ్ళు కూడా తిన్నారు. మా అబ్బాయి కూడా అదే ఆకుకూరలు అంటే అస్సలు ముట్ట. చెప్పాను కదండి అన్ని ఆకుకూరలు అవన్నీ కడిగేసి కట్ చేసి పెట్టుకున్నానండి. ఆల్ ఇవి తోటకూర, పాలకూర, చుక్కకూర, కోయిగూర అండ్ మెంతి కూర. ఎందుకంటే ఆకుకూరలు హెల్దీ కదండి, కంపల్సరీ తినాలి. ఇట్లా అన్ని రకాల విటమిన్స్ అందుతాయి అన్నట్టు అన్ని కలిపి చేస్తాను. నేను ఎప్పుడైనా కూడా ఓన్లీ వన్ చెయ్యనండి. కూరలు ఆకుకూరలు అదొక కట్ట కలిపి వండుతాను. ఎప్పుడు వండినా కూడా మామూలుగా ప్లెయిన్ వండినా కూడా అలాగే వండుతాను. ఇప్పుడు ఇలా వేసేద్దాం. ఈ ఉల్లిగడ్డలు ఏంటంటే బాగా ఎక్కువ ఎర్రగా కానివ్వద్దండి. ఆకుకూరలలో వేసినప్పుడు మామూలుగా సగం అంతనే ఆయిల్లో ఉడకాలండి. అప్పుడు ఉల్లిగడ్డ మంచి ఆకుకూర మంచి టేస్ట్ వస్తుంది. దీంట్లోకి ఎక్కువేం పట్టేటివి ఉండవు కదండి, మసాలాలు అవి ఇవి ఏమి ఉండవు. కాకుంటే ఆకుకూరలు తినాలని ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు. ఈ రొయ్యలు వేయడంలో ఇష్టంగా తింటారు. ఇవి కొంచెం నూనెలో వేంపినానండి. ఇలా వేంపి పక్కకు పెట్టేసుకోవాలి. చూసారా, కొంచెం కొంచెం ఇది అయినప్పుడు వేంపైన వేసుకోవచ్చు, ఇందులో అయినా వేసుకోవచ్చు. కాకుండా ఫస్ట్ కొంచెం వేంపాను కానీ ఇందులో వేసేస్తానండి. వేస్తే ఏమవుతుందంటే మంచిగా ఇది అవుతుంది. రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఆయిల్ అదే బాగుంటుందండి, రుచిగా రైస్కే బాగుంటుంది ఇది. చూద్దామండి, మంచిగా ఇదైంది. దూరం. ఇప్పుడు ఇగో అల్లము ఇదేంటిదండి ఎల్లిగడ్డ జీలకర్ర అండి. ఇది కొంచెం కచ్చపక్క దంచని బాగుంటుందండి ఇది టేస్ట్గా. ఇది అవి రొయ్యలు ఎర్రగా ఉన్నాయి కదా, కొంచెం ఇదిగా నాకు అనిపిస్తుంది కానీ ఇది ఉంది. ఇవి ఎర్రగా ఉన్నాయండి, రొయ్యలు ఎర్రగా ఉన్నాయి. చూసారా, ఇప్పుడు ఆకుకూర వేద్దామండి. ఇది ఇది మనం ఇది వేసేసి ఒక టమాటా వేసానండి. వేసుకుంటే ఇంకోటి వేసుకోండి కానీ ఇక అది చాలా అన్నట్టుగా వేసాను. తగినంత సాల్ట్ వేద్దాము. ఎందుకంటే ఆకుకూరలో కొంచెం సాల్ట్ తక్కువనే వేయాలండి. ఎందుకంటే దాంట్లో కొంచెం ఇది సాల్ట్గా ఉంటుంది కనుక. ఓకేనండి, అంతే. కొంచెం సేపు పెట్టేద్దాం.
చూద్దామండి. చూసా ఆకుకూరల వాటర్ ఎలా ఉంటుందో చూడండి అంత. ఇలా కూడా తీసుకోవచ్చండి. అదే వేంపి పక్కకు తీసి పెట్టి కూడా ఇది వేసుకోవచ్చు. మిరపకాయలు ఒక 3 వేసాను కనుక కారం ఉంటుంది కదండి, అందుకే నేనేం చేస్తానంటే కొంచెం ఎర్రకారం కూడా వేసుకుందాం. మరి ఎక్కువ పచ్చిమిర్చి కొందరికి పడదు కదా, దానివల్ల కొంచెం పచ్చిమిర్చి మేము తక్కువే తింటామండి. ఇష్టం ఉన్న వాళ్ళు అంత పచ్చిమిర్చి వేసి కూడా చేసుకోవచ్చండి. కొంచెం ఒక చిన్న స్పూను మిరం వేసేసుకుందాం. చాలా బాగుంటుందండి ఇది. ఇంకా మొత్తం ఫ్రై లాగా చేసేయాలి, వాటర్ అది లేకుండా ఫ్రై లాగా చేసేస్తే చిన్నగా. ఒకవేళ ఉంచుకోవాలంటే ఇలా కూడా ఉంచుకుంటారు కొందరు, కానీ కొంచెం వాటర్తో పోయేదాకా ఇది చేసేద్దాం. చూడండి రొయ్యలు అదంతా మంచిగా పట్టేస్తుంది వాటర్తోనే. ఇప్పుడు మెత్తబడిన మనం వాటర్ లేకుంటే ఇది చేస్తాం కనుక మళ్ళీ గట్టితనం వచ్చేస్తుంది రొయ్యలకి. అది ఓకే, మూత పెట్టేద్దామండి. చూసారండి, చూడండి ఎంత ఉడికి ఇట్లా. దాంట్లో వాటర్ లేకుండా, ఆకుకూరలో వాటర్ లేకుండా, ఎందుకు వాటర్ లేకుండా ఉండాలంటే రొయ్యలు మరీ మెత్తగా మనం తింటుంటే మరీ మెత్తగా ఉండవు. కొంచెం వాటర్ ఉన్నట్టు ఉంటే ఏమవుతుందంటే మెత్తబడిపోతాయి. కొంచెం ఇట్లా వాటర్ లేకుండా ఇది చేసినాం అనుకో, మనము అది గట్టిగా మంచిగా మనం తింటుంటే మంచి టేస్ట్ ఇది అవుతుంటుంది. మెత్తగా ఉండకుండా ఉంటుంది, కొంచెం గట్టిగా ఉంటుంది అన్నట్టు. ఇంకా చాలా బాగుంటుందండి. ఇట్లా కలుపుతూ అంటకుండా కలుపుతూ ఉంటూ, లేదు వాటర్ లేదు మంచిగా, ఇంకా కొంచెం ఏమన్నా ఉన్నా కూడా ఆ వేడికి ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. చూడండి ఎంత దగ్గర అయిందో. కొత్తిమీర వేసేసినాం కదా, ఒక్క నిమిషం పెట్టి ఇది చేసినామంటే ఆ కాస్త కూడా ఇది అవుతుంది. వేసాం కదా కొత్తిమీర, దగ్గర చూపినాను ఎంత చక్కగా. ఆయిల్ కొంచెం కొంచెం ఆయిల్ ఆకుకూరలు కొంచెం వేయాలండి ఇది అన్నది. చూడండి సూపర్, అసలు తింటుంటే ఎంత హాయిగా ఉంటుందోనండి. చూడండి ఓకేనండి. ఏదో ఇప్పుడు బౌల్కి తీసుకుందాం మనం. చూడండి ఎంత రొయ్యలు గట్టిగా ఉంటాయండి, అస్సలు మెత్తపడవు తెలుసా. అది వాటర్ ఉంటే ఇక మెత్తగా అనిపిస్తాయి మనకు, కానీ ఇలా చేయడం వల్ల మంచి మనం నమ్ములుతుంటే గట్టి ఇదిగా పీస్ గట్టిగా ఉంటుంది దీనిది. ఓకేనండి, మీరు కూడా ఇలా చేసి తినండి, టేస్ట్ చూడండి. ఒక్క కామెంట్ పెట్టడం లేదండి, ఏదో ఒకరిద్దరు అలా పెడుతున్నారు కానీ కామెంట్ పెట్టడం లేదు, లైక్లు ఎక్కువ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నాకు కూడా ఇంకా ఏమన్నా వెరైటీస్ ఇంకా చెయ్యాలి, కొంచెం కష్టపడాలి అని అనిపిస్తుంది కదండి. రిక్వెస్ట్గా అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. పెడితే నాకు కరెక్ట్ చేస్తున్నానా లేదనేది కూడా తెలుస్తుంటుందండి. బాయ్ అండి.